నిన్న పంపించిన ఫిగ్మా డిజైన్ చూసినారా? వాయిస్ రాకుంది గైస్. కార్ గురించి యా, కార్ యొక్క ఫిగ్మా డిజైనే. రాకేష్ అవును. డన్. ఓకే గైస్, ఈ ఫిగ్మా డిజైన్ అందరూ చూసింటారు అనుకుంటున్నాను. ఎక్స్ప్లోర్ అనేది చేసింటారు. ఓకేనా? మనం ఏం చేద్దామంటే యాజ్ ఏ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని మనము తయారు చేయడానికి ట్రై చేద్దాం. ఓవరాల్గా మనకు ఒక ఫిగ్మా డిజైన్ ఉంటే మనం ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలా ఇదంతా మనకి ఒక క్లీన్ వేలో వెళ్ళిపోతుంది. ఒక క్లీన్ వేలో మనకి పోవడము జరుగుతుంది. ఓకే గైస్, లాస్ట్ క్లాస్ మీరు చూసినట్లయితే ఏం జరిగింది? లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ సెటప్ అనేది చేసినాము. అండ్ రీయూజబుల్ కాంపోనెంట్స్ ఎలా తయారు చేస్తారు ఏంది అనేది మనము లాస్ట్ క్లాస్లో చూడడము జరిగింది. అండ్ ఒక ఫ్రాంక్గా థింగ్ చెప్తాను చూడండి, మీరు ఎంత చదువుకున్నా కూడా మెయిన్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్స్ తయారు చేయడం అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. ఓకే, యాజ్ మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే మనకి ఫిగ్మా డిజైన్ ఉందో ఈ ఫిగ్మా డిజైన్ని మనము యాజ్ ఏ రిసోర్స్ పెట్టుకొని యాజ్ ఏ రెఫరెన్స్ పెట్టుకొని మనము డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సింపుల్ థింగ్. నేను ఫస్ట్ ఏం చేసినానంటే ఈ కార్ ఇమేజెస్ అన్నీ నేను తీసుకొని పెట్టినాను ఆల్రెడీ. జస్ట్ ఎ మినిట్. పబ్లిక్లో మనకి ఇక్కడ పబ్లిక్ అనేది ఉంది కదా, పబ్లిక్లో నేను ఆ కార్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను తీసుకొని పెట్టడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ డేటా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, కార్ డేటా సెట్. ఈడ మనం చూసినట్లయితే మనకి ఒక అరే మళ్ళీ ఆబ్జెక్ట్ అరౌండ్ మనకి 10,000 ఆబ్జెక్ట్ ఆర్ ఎల్స్ 2,000 ఆబ్జెక్ట్ సంథింగ్ ఉన్నాయి. ఓకేనా? మనకి చాలా అంటే చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. చూడొచ్చు మనం జస్ట్ కార్ డేటా డాట్ లెంత్ పెట్టి చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. చూద్దాము. ఇలాగా నేను సపరేట్గా డేటా కూడా తయారు చేసి పెట్టినాను. ఏమేమి ఉన్నాయి గైస్ మనకి డేటా మోడల్లో పాయింట్స్? తొందరగా చెప్పాలి గైస్. మోడల్ ఇయర్, ఇంజిన్ సైజ్, ఫ్యూయల్ టైప్, ట్రాన్స్మిషన్, మైలేజ్, డోర్స్, ఓనర్ కౌంట్, ప్రైస్ ఉన్నాయి. ఓకే గైస్, డన్. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏదైతే మనకి డేటా పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. బ్రాండ్, మోడల్, ఇయర్, ఇంజన్ సైజ్, ఫ్యూయల్ టైప్, ట్రాన్స్మిషన్స్ అండ్ మైలేజ్, డోర్స్, ఓనర్ కౌంట్ అండ్ ప్రైస్ అండ్ ఇమేజ్. ఇలాగే మనకి చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి గైస్. చాలా కార్స్ ఉన్నాయి, 1-2 కాదు, అరౌండ్ చాలా ఉన్నాయి. ఓకేనా? ఈ డేటా సెట్ యూస్ చేసి మనము ఈ పర్టికులర్ ఫిగ్మా డిజైన్ యూస్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేయడానికి పోతున్నాం. ఓకే గైస్, డన్. అందరికి క్లియర్గా అర్థమైందా మనం ఏం చేయడానికి పోతున్నామో? డన్ గైస్, డన్. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే మనము ప్రాజెక్ట్ అనేది తయారు చేసేసినాము, డేటా సెట్ అంతా పెట్టుకున్నాము. కానీ ఒక మెయిన్ విషయం చేసేది ఉంది. ప్రాజెక్ట్ సెటప్, కోడింగ్ పరంగా ప్రాజెక్ట్ సెటప్. మనము ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుంది? మన ప్రాజెక్ట్ లోపల కాంపోనెంట్స్ ఎలా తయారు చేయాలా, మనకి ఏమేం రిక్వైర్మెంట్స్ పడతాయి, మనం డిజైన్ చూసి అది ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక బేసిక్ మోడల్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నాను. మనం దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా లేఅవుట్ చాలా ఇంపార్టెంట్. చూడండి గైస్, లేఅవుట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, మనకి ఇక్కడ చూసినట్లయితే టాప్లో ఏముంది? కనిపిస్తుంది? హెడర్ కనిపిస్తుంది. నైస్. టాప్లో వచ్చేసి హెడర్ కనిపిస్తుంది. అండ్ దాని కింద వచ్చేసి
ఈ ఈ ఈ మొత్తం పార్ట్ ఏమంటాం మనము? బాడీ. బాడీ. హెడర్ బాడీ అనొచ్చు, ఆర్ఎల్స్ మనం ఏమంటామంటే మెయిన్ అంటాం. ఓకేనా, మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉందో అది అని అనుకుంటాం. తర్వాత కింద వచ్చేసి ఫూటర్. సింపుల్ థింగ్స్. మనకి ఓవరాల్గా చూసినట్లయితే మేజర్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి లేఅవుట్ తయారు చేయాలంటే? 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే గైస్, డన్, నైస్. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలా అంటే మనము కొన్ని రౌట్స్ తయారు చేయాలా. ఏం తయారు చేయాలా? రౌట్స్. ఎందుకన్నా మనం ఇక్కడ నావిగేషన్ లేదు కదా అంటే రేపొద్దున మనకి రావచ్చు. ఓకేనా, మనం ప్రతిదీ మైండ్లో పెట్టుకొని తయారు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఓకే గైస్, డన్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ app.js మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని కూడా డిలీట్ చేసేస్తాను, దాన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ ఒక కాంపోనెంట్ తయారు చేస్తాను. routes.jsx అని నేను సింపుల్గా ఒక ఫైల్ తయారు చేస్తాను. ఇక్కడ RAFCE. ఓప్స్, ఇది కొత్త ల్యాప్టాప్ కదా. రియాక్ట్ ఓకే గైస్, నేను ల్యాప్టాప్ చేంజ్ చేసినాను, అందుకోసము దీంట్లో ఇవన్నీ లేవు. దట్స్ ఇట్, పెద్ద విషయం కాదు, ఇన్స్టాల్ అయిపోతాయి. రియాక్ట్ యారో ఫంక్షనల్ కంపోనెంట్స్. ఓకేనా, సింపుల్. మనం ఏం చేసినాము, ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో జూమ్ కానీ కాకుండా డన్ గైస్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రౌట్ ఏదైతే ఇప్పుడు రౌట్స్ అనేది మనకి మెయిన్ కాంపోనెంట్ కిందకి వస్తుంది గైస్. main.jsలో పోతే ఏ కాంపోనెంట్ ఉంది మనకి ఇక్కడ? మెయిన్ కాంపోనెంట్ యాప్. మనం ఇప్పుడు యాప్ అనేది వాడుతున్నామా అసలు? లేదు, డిలీట్ చేసేసినాం కాబట్టి మనం రౌట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. డన్, అయిపోయింది. రౌట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైతే మన రౌట్ అనే కాంపోనెంట్ ఉందో అది మెయిన్ కాంపోనెంట్. రౌట్లో ఏం తయారు చేయాలా సమీర్ మనం అంటే రౌట్లో వచ్చేసి ఓప్స్ ఏమంటున్నాడు? ఓకే, డన్. దీని లోపల పోవాలా. రౌట్లో వచ్చేసి మనం ఏం చేయాలా, సింపుల్గా మనకి ఏదేదైతే రౌట్స్ కావాలనో ఓవరాల్గా లేఅవుట్ గైస్. రౌట్ మెయిన్ యూస్ కేసే లేఅవుట్స్ తయారు చేయడం. మనం ఏం చేయాలా, ఫస్ట్ స్టెప్ లేఅవుట్ అనేది తయారు చేయాలా. చాలా విషయాలు నేర్చుకుంటారు చూడండి గైస్. ఈ పర్టికులర్ బాగా విన్నట్లయితే చాలా అంటే చాలా విషయాలు మనము నేర్చుకున్నట్లు ఉంటుంది. సింపుల్ థింగ్ చూద్దాం. మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఫస్ట్ ఏం చేయాలా, లైన్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు దీంతో పని లేదు. ఇది ఈడ మనం ఒకసారి కొంచెం డయాగ్రామాటికల్ వేసుకుంటే ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక ఫూటర్ అనేది ఉంది, ఒక మెయిన్ సెక్షన్ అనేది ఉంది, తర్వాత ఒక ఫూటర్, హెడర్ మెయిన్ ఫూటర్. ఓకే గైస్, ఇప్పుడు మీరే చెప్పాలా నాకు చేంజ్ అయ్యేది ఏ పార్ట్ ఈడ? నేను ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈడ రౌట్స్ తయారు చేసినానంటే నేను రౌట్ మీద క్లిక్ చేస్తే మనకి చేంజ్ అవ్వాల్సింది ఏ పార్ట్? మెయిన్. బాడీ అన్నదండి మెయిన్. ఓకేనా, మెయిన్ ఏం చేంజ్ అవుతుంది మనకి? మెయిన్ చేంజ్ అవుతుంది. అంటే మనకి ఇవి రెండు స్టాండర్డ్ ఉంటాయా, ఉండవా? హెడర్ అండ్ ఫూటర్ అనేది స్టాండర్డ్ ఉంటాయి. ఓకేనా, మనకి హెడర్ అండ్ ఫూటర్ అనేది స్టాండర్డ్ ఉంటాయి. ఈ మెయిన్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో ఈ మెయిన్ పార్ట్లో మనకి షఫ్లింగ్ అనేది జరుగుతుంది. నేను ఎప్పుడైతే హోమ్ పేజ్ మీద పోతానో నాకు ఈ హోమ్ పేజ్ వస్తుంది. అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్, సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే సర్వీసెస్ పేజ్. ఇలాగా ఈ మెయిన్ పార్ట్ ఏదైతే చూస్తున్నారో మీరు అది చేంజ్ అవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా సింపుల్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము దీని ప్రకారమే మనం కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోవాలా. దీని ప్రకారమే మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాంపోనెంట్స్లో వెళ్ళిపోయి ఒక ఫోల్డర్ తయారు చేస్తాను, HEADER హెడర్. తర్వాత ఇంకో కాంపోనెంట్ FOTER ఫూటర్.
మనం ఏం చేద్దామంటే ఫస్ట్ చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో దానికి కంప్లీట్ చేసేద్దాం. మెయిన్ ఓకే, తర్వాత పెట్టాల్సిన అవసరం లేదా అన్న ఇక్కడ? ఫోల్డర్లో కూడా .js పెట్టుకుందామా? నువ్వు పెడితే చెప్పేస్తాను, నువ్వు చెప్తే పెట్టేస్తాను. పెట్టాలా పెట్టకూడదా ఫోల్డర్లో? ఫోల్డర్కి అయితే అవసరం లేదా అన్న? అలాగా తయారు చేసింది ఫోల్డర్ కదా, ఫైల్ కాదు. ఓకే డన్. ఈడ మనం చూసినట్లయితే హెడర్ ఉంది. హెడర్ .jsలో ఏం చేద్దాము, RAFC సింపుల్ గైస్, ఏం లేదు పెద్ద పని, సింపుల్ RAFC రాసేద్దాం. అండ్ ఫూటర్లో వచ్చేసి కూడా RAFC రాసేద్దాం. మనం ఇప్పుడు కోడ్ మీద ఫోకస్ మనం ఇప్పుడు ఆ డిజైన్ మీద ఫోకస్ చేయము, లేఅవుట్ మీద. లేఅవుట్ అంటే ఏమి, మనకు పైన కింద ఏముండాలా, మధ్యలో ఏముండాలా, అదంతా ఈ పంచాయతీలు చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనకు ఒక ప్రాపర్ లేఅవుట్, మనకు కావాల్సిన లేఅవుట్ దొరుకుతుందో అప్పుడు మన పని ఎంత ఫాస్ట్ అవుతుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. RAFC డన్. ఓకేనా, మనకి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేది మనం తయారు చేసేసినాం. హెడర్, ఫూటర్ అండ్ మెయిన్ ఇద్దరిని ఇలా పెట్టేద్దాం, మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే పెట్టేసినాం. ఇప్పుడు ఏం చేయాలా, మనం సింపుల్గా ఈ రౌట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రౌట్స్లో నేను దీన్ని సింపుల్గా ఒక డివ్లో సింపుల్ థింగ్. ఇప్పుడు ఏం చేద్దామంటే హెడర్. ఓకే చెప్పండి గైస్, ఫస్ట్ ఏ కాంపోనెంట్ రాయాలా మనం మన ఫ్లో చూసుకున్నట్లయితే? చెప్పాలా తొందరగా? హెడర్, HEADR. ఈరోజు మాత్రం రెస్పాన్స్ క్లీన్గా ఉండాలి గైస్, లేకుంటే చూడండి చాలా లాస్ అవుతారు, చెప్పేస్తున్నాను నేను. తర్వాత వచ్చేసి ఏం కాంపోనెంట్ ఉండాలా? మెయిన్. ఓకే తర్వాత ఫూటర్. డన్ గైస్, డన్, నైస్. ఇప్పుడు మనకు చూసినట్లయితే సింపుల్గా మనకి 3 కాంపోనెంట్స్ అనేది పెట్టేసినాం. మన లేఅవుట్ అనేది తయారైపోయింది. రౌట్స్లో ఏమైపోయింది, మన లేఅవుట్ అనేది తయారు అయిపోయింది. సింపుల్ థింగ్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్లో పోయి చూద్దాం. అవుట్పుట్లో పోయి చూసినట్లయితే ఏమైంది, అవుట్పుట్ రాలేదు. అవుట్పుట్ ఎందుకు రాలేదు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసేసి చెక్ చేసేద్దాం. ఏమంటున్నాడు వీడు, ఫూటర్ ఈజ్ నాట్ డిఫైన్డా? ఓహో, ఫూటర్ అనేది ఇంపోర్ట్ కాలేదా? ఫూటర్ డన్ వచ్చేసినాయి గైస్, మనకి నీట్గా క్లీన్గా మనకి ఏది కావాలనో అవి వచ్చేసినాయి. ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దాము, ఈ మెయిన్ .js ఏదైతే ఉందో ఈ మెయిన్ .jsలో మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఈడ రేపు పొద్దున షఫల్ అవ్వచ్చా? షఫల్ కావా ఇవి కార్డ్స్? షఫల్ అవుతాయి, షఫల్ అనేది అవుతాయి. మనం ఏం చేయాలి, ఈడ షఫల్ అనేది అవుతాయి అంటే సింపుల్గా ఈడ రౌట్ స్ట్రక్చర్ అంటే రౌట్స్ లేఅవుట్ ఏదైతే ఉందో అది మనము తయారు చేసేయాలా. మేబీ మన కాడ ఉందో లేదో, ఇన్స్టాల్ చేసుకోలేదు అనుకుంటున్నాను నేను. npm install RACT react ROUTER router DOM సింపుల్ థింగ్, అది రియాక్ట్ రౌటర్ DOM అనేది మనకి ఇన్స్టాల్ చేసేస్తుంది. ఇప్పుడు మనము ఏదైతే మన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ని మనము తయారు చేయాలి. సింపుల్గా ఏం చేద్దామంటే ఇది రిమూవ్ చేసేసి తొందరగా నేను పైన ఇంపోర్ట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ DOMలో రియాక్ట్ రౌటర్ ROUTER రౌటర్ డన్. నెక్స్ట్ ఏం చేద్దాము, బ్రౌజర్ యాజ్ ఏ ROUTER రౌటర్ రౌట్, దాని ముందర రౌట్స్ ROUTES రౌట్స్ డన్. ఓకేనా, మనకేమేమి కావాలో అవి ఇంపోర్ట్ అనేది చేసేసినాం. ఈ పని అంతా మనం ఎప్పుడో నేర్చుకున్నాం గైస్, ఎప్పుడో మనము ఇదంతా ఏం చేయాలా ఎలా చేయాలా అనేది నేర్చుకున్నాం. సింపుల్ రౌటర్లో వచ్చేసి రౌట్స్లో వచ్చేసి మనకి ఏముంది, రౌట్. ఓకే రౌట్, ఏ పని అయితే మనం తప్పు పని ఫస్ట్ చేసిండానో ఇప్పుడు కూడా అలాగే చేయనికి పోతున్నాం. ఏమంటే మనకి ఇప్పుడు తెలిసిపోయింది ఈ రౌటర్ ఏదైతే ఉందో ఇలా ఈడ ఉండకూడదు. రౌటర్ అనేది యాడుండాలా, ఎవరైతే వీడి పేరెంట్ ఉంటారో అందరి పేరెంట్. ఎందుకు అంటే మనం లింక్ ట్యాగ్స్ వాడాలా కదా. హెడర్లో లింక్ ట్యాగ్ వాడతామా వాడమా నావిగేషన్ చేపించడానికి? ఇప్పుడు హెడర్లో నావిగేషన్ చేపించడానికి లింక్ ట్యాగ్స్ వాడతాం, ఫూటర్లో కూడా కింద నావిగేట్ చేపించడానికి లింక్ ట్యాగ్స్ వాడతాము. లింక్ ట్యాగ్ వాడినప్పుడు ఆ లింక్ ట్యాగ్ అనేది రౌటర్కి బయట ఉంటే సేమ్ ఇష్యూ. అందుకోసం ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి మనం సింపుల్గా ఏం చేయాలా, ఏదైతే మనకి మెయిన్ JSX అంటే మెయిన్ ఫైల్ ఏదైతే ఉందో ఆడ వెళ్ళిపోయి సింపుల్గా మనము ఇంపోర్ట్ ఫ్రమ్ react router DOM import browser router as
FTER రౌటర్. ఈ రౌటర్ ఏదైతే ఉందో నేను అందరితో ఇలా వ్రాప్ చేసేస్తాను, సింపుల్ థింగ్, ఇలాగా వ్రాప్. ఇప్పుడు మనకు ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ అనేది రాదు, ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది రాదు. దీంతో ఇంకా మనకు అవసరం లేదు కాబట్టి ఈ main.js క్లోజ్ చేసేద్దాము. ఈ మెయిన్లో వచ్చేసి వీటి నుంచి మనం ఈ రౌటర్స్ అనేది రిమూవ్ చేయాలి, లేకుంటే మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తుంది అది. ఓకే గైస్, డన్, మనకి అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ రౌట్ వచ్చేసి తయారు చేసేద్దాం. పాత్ వచ్చేసి స్లాష్ మీద కూడా, అండ్ మనకి ఒక డాష్బోర్డ్ ఎలిమెంట్ ఒకటి తయారు చేసేసి ఒక నార్మల్ h1 ట్యాగ్ పెట్టేద్దాం. DASHBOARD డాష్బోర్డ్. సేమ్ అలాగే ఈ కాపీ పేస్ట్లు కూడా చేంజ్ చేసుకోవాలా. DASHBOARD డాష్బోర్డ్, సింపుల్ థింగ్. మనకంతా కరెక్ట్గా వర్క్ అయినట్లయితే మనకేం ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ ప్రిటిఆర్ కూడా లేదు, ప్రిటిఆర్ PR. ఓకే, ప్రిటిఆర్ కోడ్ ఫార్మాటర్స్, ఇది కూడా ఇన్స్టాల్ అవని అయిపోతుంది అది దాని ప్లేస్లో. ఫార్మాట్ ది డాక్యుమెంట్, కాన్ఫిగరేషన్, డిఫాల్ట్ సెట్టింగ్స్, డన్, అయిపోయింది. ఓకేనా, మనం ఇక్కడ చూసినట్లయితే ఏమొచ్చింది గైస్ ఇప్పుడు మనకు మధ్యలో డాష్బోర్డ్. నేను రేపు పొద్దున వెళ్ళిపోయి /DASHBOARD డాష్బోర్డ్లో పోతాను. ఏమొచ్చింది, స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చినామా ఏమన్నా? మళ్ళీ డాష్బోర్డ్ వచ్చింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము అలా కన్ఫ్యూజన్స్ కాకూడదు అంటే, షట్, కాపీ పేస్ట్. మనము ఇప్పుడు ఏదైతే మనం పేజ్ నాట్ ఫౌండ్ రౌట్ ఉందో అది ఎలా తయారు చేస్తాము తొందరగా చెప్తారా? పేజ్ నాట్ ఫౌండ్ రౌట్ ఎలా తయారు చేయాలా? పాత్ ఏం పెట్టాలా? స్టార్ ఇవ్వాలా. ఓకేనా, పాత్ వచ్చేసి స్టార్ ఇవ్వాలా. ఇక్కడ h1లో వచ్చేసి నాట్ ఫౌండ్, FOUND, నాట్ ఫౌండ్, సింపుల్ థింగ్, ఏం పెద్ద పని చేయలేదు, నాట్ ఫౌండ్. అండ్ నేను సింపుల్గా ఏం చేస్తానంటే, ఇది తప్పు మాటికి జరుగుతుంది. ఈడ వచ్చేసి SERVICES సర్వీసెస్లో వచ్చేసి సింపుల్ SERVI సర్వీసెస్. డన్ గైస్, డన్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఏది కావాలనో అది పర్టికులర్గా లేఅవుట్ అనేది తయారైంది. SERVICES సర్వీసెస్, డన్. వచ్చేసిందా గైస్ సర్వీసెస్ అనేది? రౌట్ అనేది చేంజ్ అవుతుందా? రౌట్ అనేది మనకి సింపుల్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఫాస్ట్గా టెయిల్విండ్ CSS యూస్ చేసి దీని ఒక రా లేఅవుట్, దీన్ని ఏమంటాము, రా లేఅవుట్ ఆర్ ఎల్స్ వైర్ ఫ్రేమ్, అలాగా ఒకటి తయారు చేద్దాం. ఏం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో పైన ఇలా చిన్న బాక్స్, కింద మధ్యలో ఒక బార్డర్, కింద ఒకటి పెద్ద బార్డర్, అలాగా మనం ఒక లేఅవుట్ అనేది తయారు చేద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా, ఏం పెద్ద విషయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్లాస్ రాసేద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసి బార్డర్, BORDER బార్డర్. యాడ్ నుంచి వస్తుంది మనకు బార్డర్ అనేది? ఏం ఇన్స్టాల్ చేసుకున్నాం మనం బార్డర్ రావడానికి? చెప్పాలా గైస్, బార్డర్ రావడానికి ఏమి ఇన్స్టాల్ చేసుకున్నాము? టెయిల్విండ్ CSS. ఏమి? టెయిల్విండ్ CSS. ఓకేనా, బార్డర్ రెడ్ కలర్, నేను కొంచెం డార్క్ బార్డర్ పెడతాను కాబట్టి ఇది. తర్వాత హైట్, హెచ్ అంటే ఏమి, హైట్ డాష్ మనకి 40 పిక్సెల్ కావాలా. 40 పిక్సెల్ కావాలంటే నేను కూడా ఏమి గుడ్డిగా ఇయ్యను. ఈడ పక్కన చూడండి, ఈడ బాగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఈ పార్ట్ ఉందో, నేను ఎప్పుడైతే నెంబర్స్ చేంజ్ చేస్తానో కనిపిస్తుందో మనకి ఎంత పిక్సెల్ తీసుకుంటుందో ఇది. నేను 10 రాసేస్తాను. 10 రాస్తే ఎంత పిక్సెల్ తీసుకుంది? 40 పిక్సెల్. ఓకేనా, ఇదంతా మనం ఎంత దీంతో యూస్ఫుల్ అవుతామో అంత మనకి ఈజీగా అర్థమైపోతాయి గైస్. అది వదిలేసి పెద్ద విషయం ఏమి ఉండదు, పెద్ద విషయము ఏమీ ఉండదు. డన్ గైస్, డన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో మనము హెడర్కి పెట్టేసినాము. సేమ్ ఏదైతే మనకి మెయిన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దీనికి ఒకసారి క్లాస్ అప్లై అవుతుందా? క్లాస్ అప్లై అవ్వదు. దీనికి సింపుల్గా ఏం చేద్దామంటే, లోపల రాయడం ఒకటే, బయట రాయడం ఒకటే, కానీ బట్ నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తాను. ఒక డివ్ రాసుకుందాం. డివ్ రాసుకొని క్లాస్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ సేమ్ బార్డర్ ఏమంటే గ్రీన్ కలర్ బార్డర్, GREN, డార్క్ గ్రీన్ ఇచ్చేద్దాము. డన్. తర్వాత వచ్చేసి మనకి సింపుల్ ఫూటర్ ఏదైతే ఉందో ఫూటర్ కాడికి పోదాము. ఫూటర్ కాడికి వెళ్ళిపోయి సేమ్ థింగ్, క్లాస్ నేమ్, క్లాస్ వచ్చేసి బార్డర్, BORDER బార్డర్, BORDER
బార్డర్ డాష్ రెడ్ కలర్ ఏదైతే ఓప్స్ బార్డర్ 800 డన్. ఓకే, మనం ఇప్పుడు చూసినట్లయితే సింపుల్గా మనకి హెడర్ వచ్చేసింది, సర్వీసెస్ వచ్చేసినాయి, అంటే మెయిన్ పేజ్ వచ్చేసింది అండ్ ఫూటర్ వచ్చేసింది, ఫూటర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఒక నైస్ ట్విస్ట్ చూపిస్తాను చూడండి. ఇది కొంచెం నేర్చుకోవాల్సిన విషయం. నేనేం చేస్తానంటే ఈ మెయిన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ మెయిన్ కాంపోనెంట్లో వెళ్ళిపోయి హైట్ ఏమిస్తాను, 100 VH ఇస్తాను. 100 VH అంటే ఏమి, VH ఫుల్ ఫామ్ ఏమి, వ్యూ పోర్ట్ హైట్. ఓకేనా, వ్యూ పోర్ట్ హైట్. మనకి ఇక్కడ ఏముందంటే ఐ థింక్ హెచ్ డాష్ 100 VH. సింపుల్గా మనము 100 VH అనేది ఇలా ఇచ్చేస్తాం. ఇచ్చినట్లయితే చూడండి, మన మెయిన్ పేజ్ ఏదైతే ఉందో మనకి మెయిన్ పేజ్ అనేది ఈడ వరకు రావడము జరిగింది. అండ్ మనకి హెడర్ ఉంది. హెడర్ తర్వాత ఎవరికి ఇచ్చినాం, మనం హెడర్కి ఇచ్చినామా, అది మెయిన్కి ఇచ్చినామా, మెయిన్కి ఇచ్చినాం కదా. కానీ దీని బార్డర్ 2 చేస్తాను, కొంచెం థిన్ బార్డర్ ఉండని. ఓకే గైస్, థిన్ బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ కింద మనం చూసినట్లయితే ఫూటర్ ఒక్కటే ఉంది. ఇప్పుడు ఏముంది మనకి ఫూటర్. ఈ ఫూటర్కి కూడా ఏం చేద్దాము, ఫూటర్లో వచ్చేసి హైట్ ఒక 10, ఇది దీనికి కూడా 40 పిక్సెల్ చేద్దాము. కానీ ఇక్కడ కింద మనకి ఏందో గ్యాప్ కనిపిస్తుంది, ఆ గ్యాప్ అలా రాకూడదు. ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేసుకుందాం ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అని. ఈడ వరకు కరెక్ట్ ఉంది. ఓకే నైస్. ఈడ ఒక డివ్ ఉందా, మనం ఈడ ఒక డివ్ రాసుకున్నాం. ఎక్కడ రాసినాము, ఈడ డివ్ రిమూవ్ చేసేసి జస్ట్ ఒక ఎంటీ బ్రాకెట్స్ పెట్టేద్దాం. దీన్ని రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అంటారు. రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ పైన రౌట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ కానీ ఈడ ఏమొస్తుంది, ఇక్కడ యాడ్నో మనం ఏమో పెట్టినట్టున్నాం. యాడ్నో కోలన్లు మిస్ అవుతున్నాయి గైస్. దీన్ని మనం రియాక్ట్ ఫ్రాగ్మెంట్ అంటాము. సింపుల్ థింగ్. యాడ మనకి కోలన్ మిస్ అవుతుంది, మెయిన్ కాంపోనెంట్లోనా, main.jsలో అది మెయిన్ తప్పు. ఇక్కడ కామా అనేది పెట్టినాం. ఆ కామా ద్వారా వాడు ఏం చేస్తున్నాడు, కింద కామా స్పేస్ అనేది తీసుకుంటున్నాడు. అర్థమైందా గైస్, అది ఎందుకు వచ్చిందో ఆడ స్పేస్ ఎందుకు వచ్చిందో అర్థమైందా. ఆడ మనము కామా అనేది పెట్టేసినాము. ఆ కామా ద్వారా మనకి ఆ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. నైస్, ఇట్స్ ఓకే, ఫైన్. అలాంటి తప్పులు జరుగుతుంటాయి. ఓకే, డన్. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు కావాల్సిన లేఅవుట్ తయారైందా, తయారు కాలేదా? లేఅవుట్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం మన ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ చూసుకుంటూ మన పని అనేది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం తొందరగా ఆ పని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ హెడర్ కాడికి వద్దాం. హెడర్ని నేను కొంచెం జూమ్ చేసినట్లయితే దీంట్లో మనకి ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మీకు ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి, హెడర్లో ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి? 6. ఓకే, ఇంకా గైస్ తొందరగా ఇంకా చూడండి. ఇప్పుడే మనకి అరౌండ్ 23 minutes అయింది. తొందరగా చెప్పాలా, ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఓకేనా, మనకు ఓవరాల్గా అన్ని 3 పార్ట్స్. ఓవరాల్గా అన్ని 3 నేను 4 రాస్తున్నాను. 3 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి? 3 పార్ట్స్ కనిపిస్తున్నాయి. పార్ట్ 1 లోగో, పార్ట్ 2 వచ్చేసి సర్చ్ బార్, పార్ట్ 3 ఏదైతే ఉన్నాయో మనకి యాక్షన్స్. పార్ట్ 3 వచ్చేసి ఏమి యాక్షన్స్. తొందరగా ఈ పర్టికులర్ ఫార్మాట్ తయారు చేయడానికి కోడ్ ఏం రాయాలో తొందరగా చెప్పాలి గైస్. ఏం రాయాలో, మనకి 3 పార్ట్స్ డివైడ్ చేయాలంటే ఏం చేయాలా, నేను డివ్ అయిపోయినాయి మనకి 3 పార్ట్స్. 3 పార్ట్స్ అయినాయా కాలేదా? 3 పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేసేస్తాను, ఒక క్లాస్ పెట్టేసి బార్డర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు. నేను సింపుల్గా కావాలంటే బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇచ్చుకుందాం. బార్డర్ పెడితే మనకి ఒక క్లారిటీ వస్తుంది అంతే. బార్డర్ వచ్చేసి నేను ఒక 2 పిక్సెల్ బార్డర్ 2 పెడతాను. తర్వాత బార్డర్ కలర్ వచ్చేసి మనము పింక్ కలర్ పెట్టేద్దాం. రెడ్లో పింక్ అసలు కనిపించదు, ఎల్లో.
ఎల్లోయిష్ బార్డర్ అనేది పెట్టేద్దాం. ఓకే, నైస్, డన్. ఒకసారి అవుట్పుట్లో పోయి మనము చూసేద్దాం మన ప్రాజెక్ట్ని. డన్. ఇక్కడ చూసినట్లయితే ఇంత డార్క్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డార్క్ బార్డర్ ఎందుకు వచ్చింది, మనం దాన్ని కూడా రెక్టిఫై అనేది చేసేద్దాం. ఓకే గైస్, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏం చేస్తున్నాయంటే ఒకటి కింద ఒకటి ఉన్నాయి. ఇప్పుడు నేను పక్కన రావాలంటే ఏం చేయాలా, ఏం క్లాస్ వాడాలా, పేరెంట్లో ఏం క్లాస్ వాడాలా, తొందరగా చెప్పాలా, నేర్చుకున్నాం అది కూడా సిఎస్ఎస్లో. డిస్ప్లే ఫ్లెక్స్ బ్రో, ఫ్లెక్స్. ఓకేనా, మనం డిస్ప్లే ఫ్లెక్స్ని సింపుల్గా ఫ్లెక్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, మనం డిస్ప్లే ఫ్లెక్స్ రాయాల్సిన కూడా అవసరం లేదు. సింపుల్గా ఫ్లెక్స్ అని రాస్తే మన పని ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి మనం అవుట్పుట్లో వెళ్ళిపోయి చూసేద్దాం. చూడండి, మనకి ఇక్కడ చూసినట్లయితే అన్ని పక్కనకి వచ్చేసినాయి, కానీ అది విడ్త్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకోలేదు. దాన్ని మనము కరెక్ట్ చేయడానికి ఈడ ఓవరాల్గా ఇలా ఒకటి ఫ్లెక్స్ వాడచ్చు. లేదన్నా అంటే మనం ఇంకొక విషయం ఏం చేయొచ్చు తెలుసా, ఇంకొక విషయం వచ్చేసి డిజైన్లో గ్రిడ్ లేఅవుట్ వాడచ్చు. డిజైన్లో వెళ్ళిపోయి మనం గ్రిడ్ అనే కాన్సెప్ట్ వాడచ్చు. మనకి ఎంత ఉండాలా, ఏమేమి ఉండాలా అనేది మనము చాలా ఈజీగా ఇక్కడ డిఫైన్ అనేది చేయొచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే దీని పాయింట్స్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫ్లెక్స్ వాడకుండా గ్రిడ్డే వాడదాం. మనం ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ మనకి ఫ్లెక్స్ మాదిరిగానే ఒక పేరెంట్ ఉండాలా, పేరెంట్లో చిల్డ్రన్స్ ఉంటాయి, పేరెంట్లో ఏముంటాయి, చిల్డ్రన్స్. ఇది యాడైనా గ్రిడ్ వాడాలంటే సేమ్, కానీ మన పేరెంట్ వచ్చేసి మనం రో అని పెడతాము, చిల్డ్రన్స్ వచ్చేసి కాలం పెడతాం, COL ఏమని పెడతాం, కాల్ అని పెడతాము. సింపుల్. ఓకే, ఈడ మనకి గ్రిడ్ స్ట్రక్చర్ అంటే ఒక గ్రిడ్ లేఅవుట్ 24 ఉంటాయి. ఎన్ని ఉంటాయి, ఎన్ని నెంబర్స్ ఉంటాయి గైస్ మనకి గ్రిడ్లో? 24. ఈ 24 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వేరే డిజైన్ సిస్టమ్స్లో పోతే మనకి కొన్ని దాంట్లో 12 ఉన్నాయి, కొన్ని దాంట్లో 12 ఉన్నాయి, కానీ మనకి డిజైన్లో వచ్చేసి 24 ఉన్నాయి. 24. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఫస్ట్ డివ్ వచ్చేసి రోలో కన్వర్ట్ చేస్తాను. దేంట్లో కన్వర్ట్ చేస్తాను? రోలో కన్వర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దాన్ని మనం డిజైన్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ row from డిజైన్. ఓకేనా, సింపుల్. మనం రోని ఫస్ట్ ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రో అనేది వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఈ లోపల ఉన్నవన్నీ కాలమ్స్, నేను తొందరగా వీటిని కూడా సెలెక్ట్ చేసుకొని C కాల్ ఏముంది మనకి కాల్ వచ్చేసి డిజైన్ నుంచి దీన్ని మనం ఏమంటామంటే కాలమ్స్ అని అంటాం. ఏమని అంటాము? కాలమ్స్. ఇప్పుడు చూసినా కూడా మన డిజైన్లో ఏమీ తేడా అనేది వచ్చిండదు. ఇప్పుడు మనం వర్క్ చేయాలా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బాగా అబ్జర్వ్ చేయండి, మనకి కాలంలో ఒక ప్రాప్ ఉంటుంది. కాలంలో ఏముంటుంది? ఒక ప్రాప్. దీన్నే మనము ఓపెన్ చేద్దాం. కాలంలో మనకి ఒక ప్రాప్ అనేది ఉంటుంది. ఏముంది గాయస్ మనకి ఈడ? స్పాన్ అని ఉంది. ఏముంది మనకి? స్పాన్ అనేది ఉంది. స్పాన్ని ఏం చేద్దామంటే సింపుల్గా ఏమేమి ఉన్నాయి నేను కూడా ఒకసారి చూస్తాను. సింపుల్గా మనం చూసినట్లయితే స్పాన్ అనేది ఉంది. ఈ స్పాన్ అనేది ఏం చేద్దాము, స్పాన్లో ఇంకొక బ్రాకెట్స్ పెట్టేసి ఏమున్నాయి దీంట్లో ఎక్సెస్ దీంట్లో ఇస్తున్నాడా? ఎక్సెస్ అనేది దీంట్లో ఇవ్వలేదు. అదే మనకి బయట ఇస్తాడా? ఎక్సెస్ బయట కూడా ఇచ్చేస్తున్నాడు గైస్. నేను ఆ స్పాన్ అనేది వాడాల్సిన అవసరం లేదు. స్పాన్ అనేది ఎందుకు వాడాల్సిన అవసరం లేదంటే నేను ఎప్పుడైతే స్పాన్ ఒకటే వాడతానో అది పర్టికులర్గా ఉన్న దాని మీద అప్లై. కానీ మనం రెస్పాన్సివ్ చేయాలి కదా, ఏదైనా కూడా రెస్పాన్సివ్ ఉండాలా ఉండకూడదా? రెస్పాన్సివ్ ఉండాలా. నేను మళ్ళీ కూర్చొని మీడియా క్వైరీస్ రాయాలన్నా సమీర్ అంటే అవసరం లేదు, మనకు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మనకు కొన్ని ప్రాప్స్ వస్తాయి. ప్రాప్స్ వచ్చేసి ఎలా ఉంటాయి, నేను కొంచెం మీకు ఇక్కడ చూపించగలుగుతానేమో, వాడిచ్చినాడో ఇవ్వలేదో. ఈడిచ్చినాడు చూడండి. సింపుల్గా మనకి ఏముంది, ఇవి ప్రాప్స్. ఏముంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే నువ్వు ఎక్సెస్ రాస్తావో స్క్రీన్ సైజ్ లెస్ దాన్ ఏముంది
ఫైవ్ సెవెంటీ సిక్స్ పిక్సెల్. అంటే దీని అర్థం ఏమి, నువ్వు ఎప్పుడైతే ఈ ప్రాప్స్ రాస్తావో మనకి ఈ పర్టికులర్ పిక్సెల్ మీద ఈ పర్టికులర్ స్క్రీన్ మీద ఫిట్ అవుతుందంట. ఈ పిక్సెల్ ఈ స్క్రీన్ ఈ పర్టికులర్ ఎక్సెస్ రాసి నువ్వు రాస్తే, అదే నువ్వు ఎస్ఎంఎన్ రాస్తే ఈ పర్టికులర్ స్క్రీన్, ఎప్పుడైతే నువ్వు ఎండి రాస్తావో ఈ పర్టికులర్ స్క్రీన్. ఇలాగా మనం సింపుల్గా ఇవి రాసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఐడియా అనేది వచ్చేస్తుంది. మనం తొందరగా ఏం చేసేద్దాము, మీరే చెప్పాలా. మనకి ఒక పెద్ద స్క్రీన్ ఉంటే, మన కాడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటే 3 డిఫరెంట్ పార్ట్స్ డివైడ్ అయినాయి. పెద్ద స్క్రీన్ కాబట్టి ఎల్జీలో ఏం చేయాలా, ఇప్పుడు మీరే చెప్పాలా గైస్. మనకి 24 ఒక కాలం వచ్చేసి 24, నేను ఇక్కడ 24 ఇస్తాను చూడండి. ఫ్లెక్స్ చేసినావు, ఫ్లెక్సల్ గిక్సల్ ఇక్కడ రావు. ఎల్జీ ఎండి తీసుకుంటుందా ఇది, మీడియం స్క్రీన్ 24. ఓకే గైస్ చూడండి, మనకి ఏదైతే ఫస్ట్ డివ్ మనకు అర్థం కాకుంది కదా. ఫస్ట్ డివ్ ఏదో నేను హెచ్ఈ అని రాసినాను. ఫస్ట్ డివ్ ఫుల్ విడ్త్ తీసుకుందా తీసుకోలేదా? తీసుకుంది. ఎలా తీసుకుంది ఫుల్ విడ్త్ అంటే, మనం ఎప్పుడైతే ఇక్కడ సింపుల్గా ఎండి మీడియం స్క్రీన్ అండ్ లార్జ్ స్క్రీన్కి 24 అంటే ఫుల్ టు ఫుల్ తీసుకోవాలా అని చెప్పినాం. అదే నేను కాలం 2కి చెప్తాను చూడండి. ఎండి వచ్చేసి మనకి 12 కావాలా. 12 అంటే ఏమి, 24లో ఆఫ్. అది ఆఫ్ తీసుకుందా కింద ఇది? ఓకే, నేను ఇప్పుడు ఇంకా కిందిది వచ్చేసి ఎండి మీడియం స్క్రీన్స్లో మనకి ఇంకా ఎంత ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 18 పెడతాను చూడండి. ఇది 18 కాడికి తీసుకుందా? ఓకే డన్ గైస్. ఇప్పుడు మీరే చెప్పండి, నా కాడ ఒక ఫుల్ రో ఉంది. రోలో నాకు ఒక్కొక్క రో 24 అని ఉంటాయి. నేను ఈ 24 అంటే ఫుల్ టు ఫుల్ 24ని 3 పార్ట్స్లో డివైడ్ చేయాలా అంటే మనం ఎంత డివైడ్ చేయాలా? 24/3. 24/3 ఎంత? 8. సింపుల్గా ఏం చేద్దామంటే మీడియం స్క్రీన్లో 8, ఫస్ట్ది 8, సెకండ్ బాక్స్ కూడా 8, థర్డ్ బాక్స్ కూడా 8. సింపుల్. ఈ ఎల్జీ అనేది రిమూవ్ చేసేద్దాం. ఎల్జీ అంటే లార్జ్ స్క్రీన్స్ మీద వర్క్ అవుతుంది. సింపుల్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 3 బాక్సెస్ వచ్చేసినాయా? 3 బాక్సెస్ వచ్చేసినాయి. 3 బాక్సెస్ వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి డిజైన్ అబ్జర్వ్ చేయాలి. డిజైన్ అబ్జర్వ్ చేస్తే మనకి పెద్ద ఏరియా ఎవరు తీసుకున్నారు? ఇక్కడ పెద్ద ఏరియా ఎవరికి ఉంది? మిడ్లో ఉంది. పెద్ద ఏరియా మిడ్లో ఉంది. మనము సింపుల్గా దీన్ని 4 చేసేసి ఏదైతే మనకి 4 కూడా వద్దు, ఈడ 6 చేసేసి అండ్ కింద 6 చేసేసి మనకి మిగిలింది ఎంత? 12. కరెక్టా? ఓకే డన్. ఇప్పుడు ఒకసారి మన అవుట్పుట్ అనేది చూద్దాం. ఇప్పుడు సెట్ అయిపోయినాయి మనకు కరెక్ట్గా మనకి సెట్ అయిపోయినాయి. ఇప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు, మనము ఏదైతే మన డిజైన్ ఉందో ఆ డిజైన్ అనేది మనం తొందరగా తయారు అనేది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కంపెనీ లోగో ఉంది. ఏముంది మనకి? కంపెనీ లోగో. మనం తొందరగా ఏం చేద్దాము, ఇక్కడ ఒక H3 తీసుకుంటాను. H3 H1 ఏమైనా తీసుకోండి, ఎందుకంటే అది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి. నేను ఇక్కడ H1 తీసుకుంటాను. కార్ డెక్. సింపుల్గా మనము కార్ డెక్ అని రాద్దాము. DECH డెక్. కరెక్ట్ స్పెల్లింగ్? ఓకే, ఇట్స్ ఓకే. నేను సింపుల్గా కార్ డెక్ అని రాసేసినాను. ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాము. అవుట్పుట్లో కార్ డెక్ వచ్చేసింది గైస్. నైస్, కార్ డెక్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలా, మనకి ఈ కార్ డెక్ ఏదైతే ఉందో ఈ లోగో మాదిరిగా చేయాలా. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 అది మీరు చూసినట్లయితే సెంటర్లో ఉంది. సెంటర్లో తీసుకురావడానికి నేనేం చేస్తాను, సింపుల్గా దీంట్లో ఫ్లెక్స్ వాడేస్తాను. క్లాస్ ఫ్లెక్స్ వాడేసి జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. ఏముంది? అలైన్ ఐటమ్ సెంటర్. మిడిల్ చేసేస్తే సెంటర్ వస్తుందా? ఒకసారి సింపుల్ మీకు ఏదైనా ప్రాపర్టీ డౌట్ ఉంటే దాని మీద హోవర్ చేయండి. హోవర్ చేస్తే రాంగ్ ప్రాపర్టీ అప్లై చేసినాము. మనకు అది కాదు కదా కావాల్సింది, ఐటమ్ సెంటర్ ఏమో ఉన్నట్లుంది. ఐటమ్ సెంటర్. నైస్. ఐటమ్ సెంటర్ అప్లై చేస్తే మనకి అలైన్ ఐటమ్ సెంటర్ అనేది అప్లై అయిపోతుంది. ఒకసారి మనం అవుట్పుట్లో వెళ్ళిపోయి మనం ఇక్కడ చూసేద్దాం ఏమవుతుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి డిఫరెన్సెస్ అనేది కనిపించలేదు. ఎందుకు డిఫరెన్సెస్ కనిపించలేదు ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసినట్లయితే H1 అనేది ఫుల్ విడ్త్లో లేదు. అందుకోసం ఏం చేద్దాము, ఏదైతే లోపల H1 అనేది ఉందో క్లాస్ నేమ్ వచ్చేసి
హెచ్ ఫుల్ ఇద్దాం. హెచ్ ఫుల్ అని ఇస్తే మనకి ఫుల్ విడ్త్ అనేది తీసుకుంటుంది అండ్ ఫుల్ హైట్ అనేది తీసుకుంటుంది. యాజ్ యూజువల్ మనకి ఫుల్ విడ్త్ అనేది అది నార్మల్గా తీసుకుంటుంది. ఓకే, మనకి దీని అబ్జర్వ్ అనేది చూసినట్లయితే ఏం అప్లై అయినాయి మనకి, డిస్ప్లే ఫ్లెక్స్, ఓకే ఓకే ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. కానీ ఎందుకు మనకి వర్క్ కాలేదు, మీడియా స్క్రీన్స్, క్లాస్ నేమ్స్ దీంట్లోనే ఇచ్చినాడు వాడు, జస్టిఫై ఇవ్వలేదు కదా. దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఆర్ఎల్స్ డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉందో మనకి ఎందుకు అవి అప్లై కాలేదు, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, నో 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 అప్లై అనేది కాలేదు. ఓకే ఓకే, హైట్ ఇచ్చినామా, హైట్ అసలు అవసరమే లేదు మనకి. రిఫ్రెష్, ఓకే. తప్పు ఏడా జరుగుతుంది, ఈ పర్టికులర్ దానికి డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే వేరియంట్, మనం ఫ్లెక్స్లు ఇచ్చినాము కదా, అవి ఆడపోయినాయి, ఉన్నాయా లేవా, అలైన్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసి కాలం, ఓకే డైరెక్ట్ కాలంలో ఇవ్వకుండా ఒక డివ్ పెట్టేస్తున్నాము. డివ్ పెట్టేసి సింపుల్ దాంట్లో అలైన్ అనేది చేసేద్దాం. ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ ఈ నుంచి రిమూవ్ చేసేసి ఈ డివ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ సింపుల్గా ఇలా అలాట్ చేసేద్దాం. ఓప్స్, ఇది మౌస్ ఎందుకు, ఓకే డన్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కూడా మనకి బిహేవియర్ ఏముంది, దీని బిహేవియర్ వచ్చేసి హైట్ ఫుల్ చేసేద్దాం, ఫుల్ FULL ఫుల్. అవుట్పుట్ సెంటర్ వచ్చేసిందా గైస్ మనకి, ఇది కార్డెక్ అనేది సెంటర్ వచ్చేసిందా, కార్డెక్ అనేది సెంటర్ వచ్చేసింది. కానీ ఐ థింక్ ఈ స్పేస్ ఏదైతే చూస్తున్నామో అది కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది నాకు. నార్మల్గా అయితే ఆ స్పేస్ లేదు కానీ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఏదైతే డిజైన్ ఉందో దాని మీద హిట్ చేద్దాం. హిట్ చేస్తే మనకి కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి మీరు ఈడ ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది, అన్ని దాంట్లలో ప్రైమరీ కలర్ ఏం కనిపిస్తుంది మనకి డిజైన్లో, అన్ని చోట్ల ప్రైమరీ కలర్ ఏం కనిపిస్తుంది, ఇదే కలరా, ఏదైతే మనం ఇక్కడ బ్లూ కలర్ చూస్తున్నామో అదే కలర్ మనకి కనిపిస్తుంది. సింపుల్గా ఏం చేద్దామంటే ఈడ వెళ్ళిపోయి ఏడుంది, ఈడుంది కదా దాని నెంబర్, ఓకే ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకుంటాను. ఏమేం చేంజ్ అయిందా ఇది డిజైన్ ఏమన్నా, $500, ఓకే డన్. ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే నార్మల్గా అయితే నేను కలర్ అనేది ఈడ కూడా నేను ప్రజెంట్ చేసేయచ్చు, ఒకసారి చూపించేస్తాను. సింపుల్గా క్లాస్ ఇచ్చేస్తాను. క్లాస్ వచ్చేసి నేను ఫస్ట్ ఫాంట్ గింట్ అదంతా చూద్దాము. ఫస్ట్ కలర్ అనేది పెట్టేద్దాం, హ్యాష్తో పెట్టాలా, హెక్సా వాల్యూ కాబట్టి సింపుల్. అవుట్పుట్ అనేది మనం చూసినట్లయితే మనకి ఆ కలర్ అనేది వచ్చేసి ఉంటుంది. తర్వాత ఏం చేయాలా, మనం ఇంకా ఫాంట్ సైజులు, ఫాంట్ వెయిట్లు, వీడు ఫాంట్ సైజ్ అనేది ఎంత ఇచ్చినాడు, ఫాంట్ సైజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, విడ్త్, హైట్, ఓకే ఓకే ఓకే, బోల్డ్ ఇచ్చినాడు. ఫాంట్ సైజ్ అనేది ఈడ కనిపించకుంది కానీ మనము డిఫాల్ట్గా తీసుకున్నాం తొందరగా. ఈడొచ్చేసి ఫాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీ బోల్డ్ చేస్తాను, ఫాంట్ సెమీ బోల్డ్. అండ్ టెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ అంటే ఎంత అప్లై అవుతుంది మనకి, 20 పిక్సెల్ అప్లై అవుతుంది. సింపుల్గా అవుట్పుట్లో వెళ్ళిపోయి ఒకసారి మన అవుట్పుట్ అనేది చూసేద్దాం. కార్ డెక్ అనేది తయారైపోయింది. అండ్ ఇంకొక విషయం ఏమంటే నాకు ఈ స్పేస్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది, నేను దానికి అంత స్పేస్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. అందుకోసం ఈడ వచ్చేసి నేను ఒక 4 చేసేస్తాను అండ్ ఆ 2 కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తాను. సింపుల్ థింగ్. అవుట్పుట్లో చూసినట్లయితే ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఓకేనా, దీని సైజ్ ఏమైనా ఓకే, ఫాంట్ సైజ్ కూడా మనకు కరెక్ట్గానే కనిపిస్తుంది.
వీడు ఏం చేసినాడు, అన్ని క్యాప్స్లో రాసినాడా, అన్ని క్యాప్స్లో రాసినాడు. CAR కార్ డెక్ డన్. కానీ లోగోస్ అనేది ఇలా ఉండకూడదు. ఓహో DECH. ఓకే గైస్ డన్. మన లోగో అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా గైస్, మనం ఇక్కడ సెర్చ్ బార్ పెట్టాలా. అండ్ ఇక్కడ చూసినట్లయితే 4 లేబుల్స్ ఉన్నాయి, 4 మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి. ఈ 4 డిఫరెంట్ ఐకాన్స్ అండ్ ఈ పర్టికులర్ సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ బార్ అనేది మనము తయారు చేసేద్దాం. సెర్చ్ బార్ తయారు చేయడానికి ఏం పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం ఒక డివ్ రాసుకొని డివ్లో అండ్ డిజైన్కి వెళ్ళిపోదాం. అండ్ డిజైన్లో వెళ్ళిపోయి మనకి ఇక్కడ సెర్చ్ అనే ఒకటి ఉంటుంది. ఇన్పుట్ ఫీల్డ్ అయితే ఉంది. ఇన్పుట్ ఫీల్డ్ స్లైడర్ సెర్చ్ లేదా ఇన్పుట్ ఫీల్డ్ నుంచే తీసుకుందాం. ఇన్పుట్ ఫీల్డ్లో వెళ్ళిపోండి. ఇన్పుట్ ఫీల్డ్లో వెళ్ళిపోయిన తర్వాత సింపుల్ ఇన్పుట్ ఫీల్డ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక సెర్చ్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ని ఏం చేయాలా, మనం కోడ్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకుంటాము, ఇక్కడ లాస్ట్ ఐకాన్ షో కోడ్ ఉంటుంది. షో కోడ్ మీద క్లిక్ చేయండి. మనకు కావాల్సింది ఏది, ఈ ఫస్ట్ది కావాలంటే దీంట్లో సింపుల్గా ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పిక్ చేసుకోవాలా, అంతే. అది వదిలేసి పెద్ద పని ఏం లేదు. సింపుల్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం. ఏమంటున్నాడు వీడు, ఇలా కాదు నాకు ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. సింపుల్గా నాకు సెర్చ్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ ఫ్రమ్ అండ్ డిజైన్ TS, దీంట్లో ఎలా ఇంపోర్ట్ అవుతుంది, అండ్ డిజైన్ ఓహో మనకి ఇన్పుట్లో ఇలా ఉందా, ఓకే డన్. ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ వాడు డిఫాల్ట్గా మనకి దీని నుంచి తీసుకొని ఇచ్చేసినాడు. మన పని అనేది అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక ఈవెంట్ ఉంది, ఆన్ సెర్చ్ అనే ఈవెంట్. నేను ఈ ఆన్ సెర్చ్ ఈవెంట్కి ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ తయారు చేసి పెట్టేస్తాను. డిఫాల్ట్గా ఒక ఫంక్షన్ అనేది మనము తయారు చేసి పెట్టేద్దాం. CONST. అర్థమవుతుందా ఏం చేస్తున్నానో, అర్థమైందా ఏం చేసినానో? ఓకేనా. మనం సింపుల్గా ఏం చేసినాము, ఆడ నుంచి ఒక సెర్చ్ ఏదైతే కాంపోనెంట్ ఉందో ఆ కాంపోనెంట్ అనేది ఎత్తుకొని రావడము జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక సెర్చ్ కాంపోనెంట్ అనేది కనిపిస్తుంది. సెర్చ్ కాంపోనెంట్ అనేది మనకి కనిపించడము జరుగుతుంది. నెక్స్ట్ ఈ సెర్చ్ కాంపోనెంట్ పక్కన పెడదాం. దీన్ని ఇంకా అరేంజ్మెంట్ చేయాలా, అది తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 4 ఐకాన్స్ రావాలా. ఏం రావాలా, 4 ఐకాన్స్. ఏమేమి ఐకాన్స్ రావాలా, ఇక్కడ చూసినట్లయితే ఒక లైక్ ఐకాను, ఒక నోటిఫికేషన్ ఐకాను, ఒకటి వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఏముంది మనకి సెట్టింగ్స్ ఐకాన్, అండ్ ఒక సింపుల్గా ఐకాన్, సింపుల్గా ఒక లోగో అనేది ఉంది. దానికోసం మనము రియాక్ట్ ఐకాన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే డన్. ఫస్ట్ ఐకాన్ వచ్చేసి లైక్ రాద్దాం. ఏమొస్తుందో, లైక్ రాస్తే రాలేదంటే HEART హార్ట్ అని రాయండి. హార్డ్లీ రావాలా, ఓకే వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎలాంటి ఐకాన్స్ వాడుతున్నాడు, ఈడ చూసినట్లయితే అన్ని సాలిడ్ ఐకాన్స్ ఉన్నాయి. ఏం ఐకాన్స్ అంటారు గైస్ దీన్ని, సాలిడ్ ఐకాన్స్. ఓకేనా, సాలిడ్ ఐకాన్స్. మనకి ఈడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని అవుట్లైన్ ఐకాన్స్ అంటారు. ఈడ కనిపిస్తుంది ఐకాన్, దీన్ని అవుట్లైన్ ఐకాన్స్ అంటాము. దీన్ని ఏమంటామంటే సాలిడ్ ఐకాన్. దీనిలో ఏమంటాము, సాలిడ్ ఐకాన్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలా. సింపుల్ థింగ్స్, ఏం పెద్ద విషయం లేదు. సాలిడ్ అంటే ఏమి, కొంచెం హార్డ్గా కనిపిస్తాయి. అదే మనకి అవుట్లైన్ అంటే జస్ట్ లైన్స్ కనిపిస్తాయి, దాని అవుట్లుక్ అనేది కనిపిస్తుంది, అంతే. మనం కూడా అవే ఐకాన్స్ వాడదాం. ఫస్ట్ ఇదే దొరికింది మనకి, FA హార్ట్ అంట. దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ తీసుకొని పోయి ఏడుంది మనకి, ఈడున్నాము కాలం 3లో వచ్చేసి తొందరగా మనము ఒక డివ్ తయారు చేసేస్తాము. ఆ డివ్లో వచ్చేసి మళ్ళీ ఏం చేయాలా, నేను డైరెక్ట్గా ఐకాన్స్ పెట్టచ్చు, కానీ ప్రిఫర్ ఏం చేస్తానంటే సింపుల్గా మీరు ఒక డివ్లో పెట్టుకోండి. లేదు మనం డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు అంటే సింపుల్గా ఏం చేయండి, అదే ఏదైతే మనం అక్కడ కాపీ పేస్ట్ చేసినామో దాన్ని తీసుకొని వచ్చేసి మనం రియాక్ట్ ఐకాన్స్ ఇన్స్టాల్ చేసినాం కదా, ఎందుకు సజెషన్స్ రాకున్నాయి, కాపీ చేసుకొని సింపుల్ సజెషన్సే రాకున్నాయి, ఇట్స్ ఓకే. మనము వీటి నుంచే పైంది కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. డన్. ఒకసారి రిఫ్రెష్ చేసేసి మనకు కరెక్ట్గా ఐకాన్ వచ్చిందో లేదో చూసుకుందాం. డన్ గైస్, కరెక్ట్గా ఐకాన్ అనేది అయితే వచ్చేసింది. ఇప్పుడు తొందరగా నోటిఫికేషన్ ఐకాన్, గేర్ ఐకాన్, BELL బెల్ ఐకాన్. ఓకే, బెల్ ఐకాన్ ఏదైతే ఉందో FA బెల్ అంట. కాపీ చేసుకొని హార్ట్ తర్వాత బెల్ రావాలా.
బెల్ ఐకాన్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి ఏం కావాలి, ఇంకొక ఐకాన్ గేర్ సెట్టింగ్స్ అనుకోవచ్చు, SETTING సెట్టింగ్లో కూడా మనకి షార్ప్ సెట్టింగ్ అంట. ఓకే, దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలా. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఇమేజ్ పెట్టేసి మనం ఏం చేద్దామంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి కాబట్టి నేను ఒక డివ్ తీసుకుంటాను. డివ్లో వచ్చేసి ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాను. ఆ ఇమేజ్ ట్యాగ్ మనము దేని నుంచైనా తీసుకోవచ్చు. ఇమేజ్ కాంపోనెంట్ సపరేట్గా మనకి యాండ్ డిజైన్లో నుంచి తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం తీసుకోకుండా కూడా ఏం పర్వాలేదు. నేను సింపుల్గా ఇమేజ్ అనే కాంపోనెంట్ని తీసుకుంటాను. ఇమేజ్ అనే కాంపోనెంట్ వచ్చేసి యాడ్ నుంచి వచ్చింది, యాండ్ డిజైన్ నుంచి రాలేదు, కామా పెట్టేసి ఇమేజ్, సింపుల్ థింగ్. ఇమేజ్ని కూడా ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం దేంట్లో నుంచి, యాండ్ డిజైన్లో నుంచి. ఓకే గైస్, డన్. ఇప్పుడు మనం మన అవుట్పుట్ అనేది చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మనకు కావాల్సిన ఐకాన్స్ వచ్చేసినాయి గైస్. ఐకాన్స్ వచ్చేసినాయి. ఈ ఐకాన్స్ వచ్చేసినాయి. అండ్ నాకు ఒక ఫోటో కావాలా గైస్. సింపుల్గా పిక్సెల్స్లో పోదాము. పిక్సెల్స్ అని సింపుల్ ఒక వెబ్సైట్ ఉంది. దీంట్లో మనము ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ ఫోటో ఏదైతే ఉందో సేవ్ యాజ్ ఆర్ఎల్స్ డౌన్లోడ్ ఇచ్చినాడు కదా, డౌన్లోడ్ వచ్చేసేద్దాం. సేవ్ యాజ్ కూడా చేసుకోవచ్చు. సింపుల్ మన PC లోకల్ డెస్క్ క్లాసెస్ ఫైనల్ ప్రాజెక్ట్ సోర్స్ తర్వాత నాట్ సోర్స్ పబ్లిక్లో వచ్చేసి సింపుల్ యూజర్ లోగో, యూజర్ ప్రొఫైల్ PROFILE యూజర్ ప్రొఫైల్ సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసి మనం ఇక్కడ వెళ్ళిపోదాము. మన దాంట్లో పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అది వచ్చిందో రాలేదో. ఓకే, ఎన్నో తప్పు చేసినాం. ఏదో ప్యాకేజ్ బయట ఇన్స్టాల్ చేసినాం. రియాక్టర్ అవుట్ బయట ఇన్స్టాల్ చేసినాము. ఇది తర్వాత చూద్దాం, మనం దీన్ని లోపల పెట్టుకోవాలా. ఓకే గైస్, డన్. ఇక్కడ చూసినట్లయితే వచ్చేసిందా మనకి యూజర్ ప్రొఫైల్ అనేది మనకి వచ్చేసింది. సింపుల్ ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాం. ఆ పాత్ ఏదైతే ఉందో ఇప్పుడు సింపుల్గా ఈడ మనం ప్రొవైడ్ చేద్దాము. ./ ఆర్ఎల్స్ స్లాష్ ఏముంది మనకి యూజర్ PROFILE యూజర్ ప్రొఫైల్ .jpg సంథింగ్ ఉంటుంది, జేపీఈజీ డన్. ఒకసారి అవుట్పుట్లో పోయి చూస్తే మనకి ఏదైతే మన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అనేది రావడము జరిగింది. ఇప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మనకి ఇది ఏదైతే పర్టికులర్గా మన ఇమేజ్ ఉందో దాని సైజ్ అనేది తగ్గించేయాలి. సైజ్ ఎలా తగ్గిస్తామంటే దానిపైన పేరెంట్ డివ్ ఎవరైతే ఉన్నారో దాని హైట్ ఇచ్చేద్దాం. దాని హైట్ వచ్చేసి సింపుల్గా పర్సంటేజ్లో ఇవ్వాలా గైస్. ఈడ బాగా అబ్జర్వ్ పెట్టుకోండి, పర్సంటేజ్లో ఇవ్వాలి. ఎందుకంటే మన హెడ్డర్ ఏదైతే ఉందో ఆ హెడ్డర్లో అది కరెక్ట్గా కూర్చోవాలంటే పర్సంటేజ్ యూస్ చేయాలా. మనం ఈ పర్టికులర్ టెయిల్ విండ్ CSSలో పర్సంటేజ్ ఎలా ఇస్తాం సమీర్ అంటే చాలా ఈజీ, మీరు సింపుల్గా ఏం చేయండి, ఈడ మనకి 5 లెవెల్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తారు మీరే. మనకి ఏముంది H-1 రాసినాను. పర్సంటేజ్ వాడాలన్నప్పుడు స్లాష్ రాయండి, స్లాష్ రాస్తే మనకు వాడు ఇక్కడ చాలా సజెషన్స్ చూపిస్తాడు. ఏం చూపిస్తాడు, చాలా అంటే చాలా సజెషన్స్ అనేది చూపించడం జరుగుతుంది. 1/2 ఉంది, తర్వాత వచ్చేసి ఏముంది మనకి 1/3 అంట. అలాగే నేను 2 స్లాష్ రాస్తాను. 2 స్లాష్ రాస్తే చూడండి 2/3 ఇలాగ పర్సంటేజెస్ అనేది ఇవ్వడము జరుగుతుంది. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, నేను వచ్చేసి ఆర్ఎల్స్ మనకు వద్దు అలా వద్దు అనుకుంటే నేను సింపుల్గా ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. 60% అని ఇస్తాను, ర్యాండమ్గా 60% అని ఇస్తాను. చూస్తే ఇది ఇంకా పెద్దగానే ఉంది, ఏం చిన్నగా కాలేదు. ఎందుకు చిన్నగా కాలేదంటే మన ఇమేజ్ ఏదైతే ఉందో విడ్త్ అండ్ హైట్ ఏదైతే మన విడ్త్ అండ్ హైట్లు ఉన్నాయో అవి 100% చేయాలి. 100% చేస్తే ఏం జరుగుతుంది గైస్, మనకి ఇక్కడ నేను ఎప్పుడైతే ఇమేజ్ యొక్క హైట్ అండ్ విడ్త్ 100% చేస్తానో వాడి పేరెంట్ ఎవరు చెప్పాలా, ఈ పర్టికులర్ థింగ్ యొక్క పేరెంట్ ఎవరు, ఈ ఇమేజ్కి పేరెంట్ ఎవరు, ఈ ఇమేజ్కి పేరెంట్ వచ్చేసి ఈ డివ్, కరెక్టా?
మనకి ఈ పర్టికులర్ ఇమేజ్కి పేరెంట్ ఎవరున్నారు, ఈ డివ్ ఉన్నారు. ఇది ఏం చేస్తుందంటే దీని హైట్ని 100% లాగా బిహేవ్ తీసుకుంటుంది. 100% లాగా బిహేవ్ అనేది చేయడము జరుగుతుంది. ఒకసారి అవుట్పుట్లో వెళ్ళిపోయి చూద్దాము ఏం ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే కానీ అది ఇంకా పెద్దగానే ఉంది. ఎందుకు పెద్దగా ఉంది అది కూడా ఒకసారి మనము పోయి చూసొద్దాం. సింపుల్గా ఏం చేయాలా, ఇన్స్పెక్ట్ చేసేయాలా. ఇన్స్పెక్ట్ చేసేయండి, ఏం పెద్ద విషయం ఉండదు. ఓకే డన్, నాకు అర్థమైపోయింది అది ఎందుకు తీసుకోలేదో. దీని పేరెంట్ ఎవరైతే ఉన్నారో దానికి మనము ప్రొవైడ్ అనేది చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రొవైడ్ 100% చేయాలి. 100% చేద్దాము. 100% ఇది అయిపోయింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ డ్యూ వచ్చేసి ఎంత ఉంది మనకి 60% అంట. ఇది ఎవరు, ఇది దాని పేరెంట్. ఓకే ఇది 60% ఉంది. 60%లో మళ్ళీ ఇంకో డ్యూ ఇచ్చినాడు 100% అని. ఓకే గైస్ నైస్. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కూడా అది మనకు కావాల్సిన సైజులో రాలేదు. మనం దీన్ని నార్మల్ మనమే ఇచ్చుకోవచ్చు అంటే మనం కూడా ఇక్కడ నీట్గా ప్రొవైడ్ అనేది చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే 60 ఓవరాల్గా లేకుంటే 20 ఇచ్చి చేస్తాను. 20% అని మనకి ఎలా వస్తుంది, చాలా అంటే చాలా చిన్నగా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైట్ అండ్ విడ్త్ అనేది రిమూవ్ చేసేద్దాము. హైట్ అండ్ విడ్త్ రిమూవ్ చేసేస్తే ఈ సైజ్ వచ్చింది. ఫస్ట్ దీన్ని ఏం చేద్దాము, ర్యాండమ్గా స్టాటికే ఇద్దాము గాయస్. ఇప్పుడుకైతే స్టాటిక్ వచ్చేసి 30 పిక్సెల్ హైట్, 30 పిక్సెల్ హైట్, 30 పిక్సెల్ విడ్త్ ఒకసారి ఇచ్చేద్దాం. ఇది అది ఇస్తే దీంతో కూడా మనకు పని ఉండదు. ఓకే డన్. మనకి ఇమేజ్ ఏదైతే కావాలో అది వచ్చేసింది, కానీ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఓకే గైస్, చాలా అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది. మేబీ మనం డార్క్ ఇమేజ్ తీసుకుంటే బాగుంటుండే. ఓకే గైస్ నైస్, ఇది వదిలేద్దాము. తర్వాత విషయం వచ్చేసి మనకి దీనికే క్లాసెస్ అనేది పెట్టేయచ్చు. దాన్ని రౌండెడ్ బార్డర్స్ చేయాలంటే ఏం చేయాలా గైస్, నేను ఇమేజ్ని రౌండ్ చేయాలంటే ఏం చేయాలా, బార్డర్ రేడియస్ 50% చేయాలా. బార్డర్ రేడియస్ 50% అనేది చేయాలా. మనం ఏం చేస్తామంటే మనకి రొటేట్ అనేది ఉంది, నాట్ రొటేట్, బార్డర్ రేడియస్ కదా, రౌండ్ ROUND రౌండ్ చేయాలి కదా, రౌండెడ్ మనము ఇక్కడ చూసుకుంటూ వెళ్ళిపోదాం. రౌండెడ్ అనేది ఫుల్ అని ఒకటి ఉంటుంది. రౌండెడ్ ఎప్పుడైతే మనం ఫుల్ చేస్తామో అది అంతా రౌండ్ అనేది చేయడం జరుగుతుంది. రౌండ్ అయిపోయిందా మన ఇమేజ్ అనేది రౌండ్ అయిపోయింది. కానీ మనకు అస్సలు ఆ ఇమేజ్ నాకు నచ్చలేదు గైస్. డార్క్ DARK డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండేవి అయితే కొంచెం నీట్గా ఉంటాయి. వీడిని తీసుకుందాం. సేవ్ ఇమేజెస్, కార్డ్స్ ఇమేజ్లో యూజర్ ప్రొఫైల్ 01 సింపుల్ థింగ్. యూజర్ ప్రొఫైల్ 01 అని ఇచ్చేసినాను. ఇక్కడ వచ్చేసి యూజర్ ప్రొఫైల్ 01 అని రాసేద్దాం. మనకి ఇమేజ్ చేంజ్ అయిపోవాలా, కానీ అది రాలేదు. ఎందుకు రాలేదు అనేది ఒకసారి చూద్దాము. అది వెబ్ ఉంది, వెబ్. ఓకే గైస్, మనకి మన ఇమేజ్ ఏదైతే ఉందో అది రావడము జరిగింది. ఓకే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏం చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవి లైన్గా ఉన్నాయి. మనం దీన్ని ఎలా చేయాలా గైస్, ఒక లైన్లో తీసుకొని రావాలా. ఒక లైన్లో తీసుకొని రావాలంటే ఏం చేయాలా, నేను తొందరగా చెప్పాలా. పేరెంట్కి ఏం చేయాలా, ఫ్లెక్స్, సింపుల్ థింగ్ ఫ్లెక్స్. తర్వాత వచ్చేసి మనకి దాని మధ్యలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్లెక్స్ అయిందే, ఫ్లెక్స్ కాలేదు. ఎందుకు కాలేదు, సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. మనకి ఫ్లెక్స్ అనేది అయిపోయింది. తర్వాత వచ్చేసి అవి మనకి జస్టిఫై సెంటర్, అంటే సెంటర్లో రావాలా కాబట్టి నేను సింపుల్గా జస్టిఫై కంటెంట్ సెంటర్ అని చేసేస్తాను. జస్టిఫై కంటెంట్ జస్టిఫై సెంటర్ చేయగానే మనకి సెంటర్లో వచ్చేసినాయి. తర్వాత టాప్ అండ్ బాటమ్ కూడా సెంటర్లో రావాలా. అందుకోసము ఐటమ్ సెంటర్ అనగానే అలైన్ ఐటమ్ సెంటర్ అప్లై అవుతుంది. అలైన్ ఐటమ్ సెంటర్ అంటే Y యాక్సిస్ మీద సెంటర్ అయినాయి. ఓకే గైస్ నైస్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే అంత అతుక్కొని ఉన్నాయి. ఏమున్నాయి, అతుక్కొని. దీన్ని ఏం చేయొచ్చు, మనము గ్యాప్ అనేది క్రియేట్ చేయొచ్చు. గ్యాప్ తయారు చేయాలి కాబట్టి మనకి సింపుల్ గ్యాప్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. నేను గ్యాప్ 1 అని ఇస్తాను. నాకు ఇంకా సరిపోదు. నేనేం చేస్తానంటే సింపుల్గా చూస్తాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ 2
2 అంటే 8 పిక్సెల్ అప్లై అవుతుందంట, గ్యాప్ 3 అంటే 12 పిక్సెల్. గ్యాప్ 3 అనేది అప్లై చేద్దాం. చూడండి మనకి ఈ గ్యాప్ అనేది రావడము జరిగింది. దీన్ని ఏం చేయొచ్చు, కాదు నాకు ఇంకా కావాలంటే నేను గ్యాప్ 4 అనేది కూడా ఈడ ప్రొవైడ్ అనేది చేసేయచ్చు. గ్యాప్ 4 అనేది కూడా మనము ప్రొవైడ్ చేసేయచ్చు. అయిపోయింది మన పని అనేది. ఓకే, ఇప్పుడు మనం ఈడ పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఈ కలర్స్ అనేది బ్లాక్ కలర్ కాదు, ఐకాన్కి ఇచ్చిన కలర్ బ్లాక్ కలర్ అయితే కాదు. దీన్ని సింపుల్గా క్లిక్ చేయండి, దీని మీద పోండి, ఐకాన్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మనము పిక్ చేసుకుందాం. వీటి నుంచి షట్ మ్యాన్, మనం ఐకాన్ కలర్ ఏదైతే ఉందో అది మనము పిక్ అనేది చేసుకుందాం. సింపుల్గా వచ్చేసి ఐకాన్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో కలర్ అని ఒకటి ఉంటుంది. కలర్ అనే దాంట్లో మనకు కావాల్సిన కలర్ అనేది మనం ప్రొవైడ్ చేసేయాలి. సింపుల్గా ఇదే కలర్స్ ముగ్గురికి ఇచ్చేద్దాము. ఓకే డన్. ఏడుంది మన వెబ్సైట్, చూడండి మనకి ఏదైతే ఉన్నాయో ఆ కలర్స్ అనేది రావడము జరిగింది. వీడు ఓవరాల్గా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టినాడా? నాకైతే వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టలేదు అనుకుంటున్నాను. ఏం బ్యాక్గ్రౌండ్ పెట్టినాడు గైస్? మెయిన్కి వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టలేదు, ఈ పర్టికులర్ కలర్ పెట్టినాడు. అందుకోసము మనది ఏం కనిపిస్తుంది, అంత పైనుంచి కింద వరకు వైట్ కనిపిస్తుంది, కానీ వాడిది కనిపించకుంది. ఓకేనా? సింపుల్గా ఏం చేయాలంటే బీజీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎవరైతే మన మెయిన్ పార్ట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వాడి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పెట్టేద్దాం. సింపుల్, డన్. ఇప్పుడు పోయి మనది చూస్తాం. చూడండి మనకి హెడ్డర్కి మెయిన్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఆ బార్డర్స్ అవసరమా? బార్డర్స్ అనేది అవసరం లేదు. అందుకోసం మనం ఏం చేద్దామంటే సింపుల్గా బార్డర్స్ అన్నీ నేను తొందరగా రిమూవ్ చేసేస్తాను. కానీ బార్డర్స్ ఉండడం వల్ల మన పని అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మనకు తెలిసిపోయింది, ఓకే మనం ఉన్నాము, ఈ పర్టికులర్ రేడియస్లో మనం మన వర్క్ అనేది కంప్లీట్ చేయాలని మాడ్యూల్గా మనం చేసుకుంటూ వచ్చేసినాం. ఇప్పుడు చూసినట్లయితే మనకి సెట్ అయింది. ఓప్స్, ఈ సెర్చ్ బార్ ఒకటి సెట్ అవ్వలేదు. ఆ సెర్చ్ బార్ పంచాయతీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హైట్ ఏదైతే ఉందో హైట్తో పాటు నేను కొంచెం అతుక్కోకుండా ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ ఆన్ వై యాక్సిస్. చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాడు ఎంత క్లీన్గా చెప్తున్నాడో. నేను ఎప్పుడైతే వై యాక్సిస్ మీద కావాలో నేను జస్ట్ పీవై రాస్తే చాలు. అదే నాకు ఎక్స్ యాక్సిస్లో కావాలా, ఎక్స్ యాక్సిస్ అంటే లెఫ్ట్ అండ్ రైట్, ఎక్స్ యాక్సిస్లో కావాలంటే పిఎక్స్ రాస్తే చాలు. ఓకేనా? లేదు నాకు 4 సైడ్స్ కావాలంటే నేను పి అని రాస్తే చాలు. నేను P3 అని ఇస్తాను, 12 పిక్సెల్. ఎప్పుడైతే నేను P3 అని ఇచ్చినానో మనకి 12 పిక్సెల్ అనేది అప్లై అవ్వడము జరిగింది. ఒకసారి వెళ్ళిపోయి మనం అబ్జర్వ్ చేద్దాం. మన ఇప్పుడు చూసినట్లయితే నీట్గా కనిపిస్తుంది మన హెడర్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది. అండ్ ఈ బార్డర్స్ ఏదైతే ఉన్నాయో వీడు ఏం చేసినాడు, వీడిదైతే అస్సలు కనిపించకుంది, మనదైనా కొంచెం కనిపిస్తుంది. ఓకే, మనకి ఇన్పుట్ సెర్చ్ అని ఉంది కదా, ఇన్పుట్ సెర్చ్ కాకుండా సెర్చ్ ఏం టెక్స్ట్ ఇచ్చినాడు వీడు, సెర్చ్ సంథింగ్ హియర్, సంథింగ్ HERE హియర్, సెర్చ్ సంథింగ్ హియర్. ఓ షట్, సెర్చ్ సంథింగ్ హియర్ అనేది మనం కూడా ప్రొవైడ్ చేసేద్దాం. డన్, మనది కూడా కంప్లీట్ అయిపోయింది. సెర్చ్ బార్ అనేది కంప్లీట్ అయింది. కానీ వాడిది చిన్నగా ఉంది కానీ మనది చాలా పెద్దగా కనిపిస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలా, దీని విడ్త్ ఏదైతే వీడు ఇచ్చినాడో 200 ఇచ్చినాడు, దీన్ని నేను 100 చేస్తాను. ఒకసారి ఎలా కనిపిస్తుందో 100. ఓకే, లేదు 10 చేద్దాము. అస్సలు ఏమి కూడా వానికి అర్థమే కాలేదు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని పిక్సెల్స్లో కన్వర్ట్ చేసేద్దాం. పిక్సెల్స్లో వచ్చేసి మనం ఒక 200 ఇస్తే చాలు. ఆర్ఎల్స్ నేను పర్సంటేజ్ విధంగా ఇద్దామంటే నేను ఇక్కడ ఒక 40% అని ఇస్తాను. ఎలా కనిపిస్తుందో చూద్దాం. అస్సలు ఏం తేడా లేదు కాబట్టి నేను ఏం చేస్తాను, సింపుల్గా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ ఓపెన్ చేసేస్తాను. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ ఓపెన్ చేసేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఇష్యూ యాడ్ వస్తుంది అనేది మనకు ఐడియా రావాలా. ఓకే, ఇది ఒక బాక్స్, దీనిపైన దీని లోపల ఉండేది ఎవరు, ఈ పర్టికులర్ డివ్. మనం పర్టికులర్ డివ్ ఈడు ఉంటే మనం ఎవరికి ఇదంతా విడుదల అప్లై చేస్తున్నాం ఈడ కూర్చొని. ఓకే, ఈడ డివ్ ఉంది. డివ్లో ఏం చేయాలంటే మనం సింపుల్గా విడ్త్ ఏదైతే ఉందో విడ్త్కి ఒక 20% అప్లై చేద్దాం. ఎలా బిహేవ్ చేస్తుంది
20% కాదు, ఒక 40%. నైస్, 40%. కానీ ఈ డివ్ ఎవరు మనకు కానీ తెలియదు కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది, తెలియదు ఏం కాదు, మనకి ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది కాబట్టి నేను సింపుల్గా విడ్త్, డబ్ల్యూ అంటే ఏమి విడ్త్లో మనకి ఎంత ఇవ్వాలనుకున్నాము ఇక్కడ 40% కదా. 40% ఎలా ఇస్తాము మనం దీని గురించి ఒకసారి రెఫర్ చేసుకోవాలి. అంటే ఏదైతే నేను టెయిల్విండ్ సిఎస్ఎస్ అన్నానో ఆ టెయిల్విండ్ వెబ్సైట్లో పోయి మీరు ఒకసారి చూడండి విడ్త్ 40% ఎలా ఇస్తారు అని. నేను ర్యాండమ్గా ఏం చేస్తానంటే 2- ఇస్తాను. 2- అని ఇస్తే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు వాడు ఈ సజెషన్స్ చూపిస్తున్నాడు, ఇవి సజెషన్స్ చూపించాడే. 2/3, 2/4 నార్మల్గా అయితే ఆ సజెషన్స్ చూపించకూడదు వాడు. విడ్త్ 40% అని రాసేయండి, సింపుల్గా అది డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతుంది. విడ్త్ సైజింగ్లో వెళ్ళిపోతే నేను నార్మల్గా కూడా ఇవ్వచ్చు, బట్ నేను చెక్ చేస్తున్నాను అంతే. 1/1/1/బై ఏం లేదా, బై లేదు. ఓకే ఇచ్చినాడు కదా ఇక్కడ బై 1/1/1 మనకేం కావాలా 1/2 అంటే 50 ఉంటుంది. 2/5 చేద్దాం. 2/5 చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది. దీన్ని కూడా కొంచెం ఇక్కడ తీసుకొని వెళ్ళిపోదాం. దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేసేద్దాము. రిఫ్రెష్ చేసేస్తే సెట్ అయిపోయిందా గైస్ అంతా. మనకి మన హెడర్ అనేది సెట్ అయిపోయిందా. అండ్ ఇంకొక చిన్న విషయం గైస్, మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకైతే. ఈడ చూడండి, ఇది వచ్చేసి వానికి లాస్ట్లో ఉన్నాయి, మనకి లాస్ట్లో లేవు, లాస్ట్లో లేవు మనకి. ఓకేనా, సింపుల్గా ఏం చేయాలా మనము, ఏదైతే సెంటర్ చేసినామో సెంటర్ కాదు ఎండ్ చేయాలా. సెంటర్ కాకుండా ఎండ్ చేస్తే మనకి లాస్ట్కి వెళ్ళిపోతాయి అన్నీ. చూడండి ఈ లాస్ట్కి మనకి పోవడము జరిగినాయి. అండ్ మనకి పర్టికులర్ ఈ థింగ్ కూడా లాస్ట్కి ఉండాలి, కానీ అది చూసినట్లయితే సెంటర్లో ఉంది, అది ఎండ్ కాదు స్టార్ట్. జస్టిఫై సెంటర్ స్టార్ట్, డన్ అయిపోయింది. చూడండి ఇప్పుడు నీట్గా కనిపిస్తుందా అంతా మనకి. సైజెస్ కరెక్ట్గా ఉన్నాయి. ఓకే నైస్. ఓకే మన ఐకాన్స్ ఏదైతే ఉన్నాయో ఐకాన్స్ కూడా సెట్ అయిపోయినాయి. మనకి ఇక్కడ ఐకాన్స్ కోసం కూడా ఒక కాంపోనెంట్ ఉంది గైస్ దీంట్లో, పర్టికులర్గా ఐకాన్ బటన్ అని ఉంటుంది. ఒకటేముంటుంది ఐకాన్ బటన్, బటన్స్లో ఐకాన్ బటన్, ఐకాన్ బటనే కనిపించకుంది. బటన్లో వెళ్ళిపోయి మనం సింపుల్గా ఇలా ఇవ్వచ్చు. ఏదైతే మనం పర్టికులర్గా ఈ థింగ్స్ చూస్తున్నామో ఇవి మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ పోయి చూద్దాం ఫస్ట్ ఎలా ఉందో. ఇది ఏం కనిపిస్తుంది, నార్మల్గా అయితే నాకు బటన్ కనిపిస్తుంది, కానీ నాకు ఐకాన్స్లో కావాలంటే ఐ థింక్ ఒక ప్రాపర్టీ, ఒక కాంపోనెంట్ ఉంది ICON, ఐకాన్ నార్మల్ బటనే ఇచ్చినట్టున్నాడు. సింపుల్గా ఏం చేద్దామంటే ఈ బటన్స్ ఏదైతే ఉన్నాయో నేను ఈ బటన్స్ని కాపీ తీసుకుంటాను. బటన్ యొక్క కాపీ తీసుకొని పేస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ పేస్ట్ చేసేద్దాం. కాపీ పేస్ట్ చేసిన తర్వాత అండ్ డిజైన్తో ఇది తీసుకుందాము. ఈ హార్ట్ ఫెల్ట్ ఏదైతే ఉందో దీని లోపల పెట్టేద్దాం. అండ్ ఈడ స్లాష్ పెట్టేయాలా, క్లోజింగ్ బ్రాకెట్స్. ఒకసారి అవుట్పుట్లో పోయి చూద్దాం, యాడుంది మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చింది. నాకు స్క్వేర్ వద్దు, నాకు రౌండెడ్ కావాలా కాబట్టి సర్కిల్, CIRCLE సర్కిల్, సింపుల్ థింగ్. కనిపిస్తుంది గైస్ అసలు మనకి సర్కిల్ అనేది లేదు, కనిపించకుంది. నైస్ గైస్ కనిపించకుంది. అది ఎందుకు కనిపించకుంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. డాష్ 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 సర్కిల్ ఈడ యూజ్ చేసినాడు. దీన్నే నేను కాపీ పేస్ట్ చేసి ఈడ వాడచ్చు. టూల్ టిప్స్ కానీ ఉన్నాయి. టూల్ టిప్ అనేది ఏమి అని మీకు ఐడియా లేదు కదా. టూల్ టిప్ అనేది సింపుల్గా మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో మనకి ఒక డేటా అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. మనం జస్ట్ ఐకాన్స్ పెట్టినామంటే వానికి ఏం అర్థమవుతుంది చెప్పండి. యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు, వాళ్ళకేమీ అర్థం అనేది కాదు. వాళ్ళకి అర్థం అనేది కావాలా కదా. ఇప్పుడు కనిపిస్తుందా మనకి ఇలాంటి డిజైన్ ఎంత చూడండి, నేను ఎంత ఈజీగా తయారు చేసినాను. మనం యాంట్లో నుంచి కాంపోనెంట్ రైస్ తీసుకొని మనం సింపుల్గా చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ టూల్ టిప్ అని ఉంది. టూల్ టిప్లో టైటిల్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. మనం ఏమి ఇద్దామంటే లైక్స్, LIKES లైక్స్. సింపుల్గా మనం చూసుకుందాము. ఒక్క నిమిషం గైస్, ఇది టర్న్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ.
ఓకే గైస్, వినిపిస్తుందా? Yes, bro. ఓకే, నైస్ నైస్ నైస్. ఓకే, సింపుల్గా మనం ఏం చేసినాం, టూల్ టిప్స్ అనేది కూడా పెట్టేసినాం. ఇప్పుడు తొందరగా ఏం చేసేయచ్చు, ఈ పార్ట్స్ ఏదైతున్నా నేను రెప్లికేట్. షట్, ఏం జరిగింది ఇది? రియాక్ట్ అండ్ డిజైన్ ఫ్రేమ్వర్కా? ఇది ఎందుకు ఓపెన్ అయింది? ఇది నా ల్యాప్టాప్ కాదు గైస్, అందుకోసం నేను షార్ట్ కట్స్ యూస్ చేయడానికి పోతుంటే నా షార్ట్ కట్స్ వేరే వేరే పనులు అయిపోతున్నాయి. చాలా అంటే చాలా. 56 మీదనే రన్ అవుతుందా? ఓకే, దాని మీదనే రన్ అవుతుంది. ఇట్స్ ఓకే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ ఏదైతే ఉన్నాయో కాపీ తీసుకొని పేస్ట్ మనకి రెండే కావాలి కాబట్టి రెండు పేస్ట్ చేసేద్దాము. అండ్ దీన్ని కట్ చేసేసి దీని లోపల యూస్ చేసేద్దాం. ఇది వచ్చేసి ఏమి, బెల్ ఐకాన్ అంటే నోటిఫికేషన్, నోటిఫికేషన్. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏముంది మనకి, సెట్టింగ్స్లో వచ్చేసి సింపుల్గా సెట్టింగ్స్ అనే రాసేద్దాము. సెట్టింగ్స్, సెట్టింగ్స్, సింపుల్ థింగ్, ఏం పెద్ద విషయం లేదు. ఒకసారి అవుట్పుట్లో పోయి చూద్దాము. ఇప్పుడు నీట్గా ఉందా గైస్ అంతా డిజైన్ అనేది? ఓకే, నైస్. మనం ఇటు చూసినట్లయితే మనకి నీట్గా సెట్ అయిపోయింది. ఏదైతే సెర్చ్ బార్ ఉందో సెర్చ్ బార్లో కూడా మనము సెర్చ్ చేయొచ్చు. ఓకే గైస్, ఈరోజు ఇప్పుడుగే దీనికే మనకి ఓవరాల్గా 1 అవర్ అనేది పట్టింది. కానీ 1 అవర్ పట్టింది ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేయాలి కాబట్టి 1 అవర్ పట్టింది. లేకుంటే నేను నార్మల్గా ఈ హెడర్ అనేది తయారు చేస్తే హార్డ్లీ 5 to 10 minutes అంతే. 5 to 10 minutesలో మనకి హెడర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 5 to 10 minutesలో హెడర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా గైస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తయారు చేస్తున్నాం, ఎలా వర్క్ చేస్తున్నాం అనేది? రిప్లై అనేది అందరి కాడ నుంచి రావాలా గైస్? ఎందుకంటే ఇది ప్రాజెక్ట్, ఇది ఇప్పుడు కూడా మీరు రిప్లై ఇవ్వకుంటే క్లాసులు కాదు కదా, ఇది ప్రాజెక్ట్ ఇది. ఓకేనా? రిప్లై అనేది అందరి కాడ నుంచి రావాలా, అందరి కాడ నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. చెప్పాలా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే, మనది ఏదైతే లోగో ఏదైతే ఉందో కొంచెం డల్గా కనిపిస్తుంది. లోగోలో వెళ్ళిపోయి నేను బోల్డ్ ఇస్తాను. బోల్డ్ 700 కొంచెం లావ్ చేద్దాం దాన్ని. నైస్, ఇప్పుడు మనకి క్లీన్గా కనిపిస్తుంది. ఓకేనా? చూడండి, ఇవన్నీ ఎఫర్ట్స్ నేను ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో ఆటోమేటిక్గా రింగ్ హైలైట్ అవ్వడము ఇదంతా మనకి యాండ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. యాండ్ డిజైన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, నేను ఇన్పుట్ బాక్స్ మీద పోతే కూడా నాకేమి ఒక నార్మల్గా ఒక ప్లెజెంట్ హోవర్ అనేది ఇవ్వడము జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలా, మనము లైన్గా ఏదైతే మనకి ఫూటర్ అనేది ఉందో రేపు వచ్చేసి ఫూటర్ తయారు చేసేద్దాము. ఫూటర్ లేకుంటే అది ఫూటర్ మనకు అంత ఏం ఇంపార్టెంట్ కూడా కాదు కదా. రేపేం తయారు చేద్దామంటే ఈ పర్టికులర్ థింగ్లో కార్డు తయారు చేద్దాం. ఒక కార్డ్ తయారు చేసి, కార్డ్ కాంపోనెంట్ తయారు చేసి మనం ఈ కార్డ్ కాంపోనెంట్ని మన కాడ ఉన్న డేటా సెట్తో ఎలా కంబైన్ చేస్తాం, డైనమిక్గా ఎలా మనం లూప్ చేస్తాము, అదంతా రేపటి క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ఈ కార్డు కూడా కొంచెం టైం పడుతుంది గైస్. కార్డ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి దీంట్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ కాదు, ఒక కార్డ్ కాంపోనెంట్లో పార్టీషన్స్ చాలా ఉన్నాయి. పార్టీషన్ 1, పార్టీషన్ 2, సింపుల్గా 1, 2, 3 ఓవరాల్గా 3 థింగ్స్ ఉన్నాయి. లేదనుకుంటే మనం ఇంకా 4 థింగ్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా మనము రావాలా, ఇదంతా మనం చేయగలగాల అంటే పని అనేది ఫాస్ట్ ఉండాలా. పని ఫాస్ట్ ఉండాలంటే మీ రిప్లై ఫాస్ట్ ఉండాలి. ఎప్పుడైతే మీ రిప్లై ఫాస్ట్ ఉంటుందో నా పని ఆటోమేటిక్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా గైస్? రేపు ఈ పర్టికులర్ కార్డ్ అనేది తయారు చేద్దాము. ఇవేం లేవు గైస్, ఈ సింపుల్గా ఇమేజెస్. మనం ఇమేజెస్ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ని సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇలా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎస్విజీ ఆర్ పిఎన్జీ పెట్టుకొని నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఇమేజ్తో నేను అరేంజ్మెంట్ అనేది చేసేయచ్చు. అదేం పెద్ద విషయం మనకి కాదు. ఓకేనా గైస్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇంకా గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల. ఓకే, మనం క్లాస్ క్లోజ్ చేద్దామా అయితే? ఓకే, నైస్. థ్యాంక్ యూ గైస్, బాయ్. థ్యాంక్ యూ. ఓకే.